ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కూడా బాధ్యుడే. ఎందుకంటే ఇవాళ ఆయన పాలకుడిగా ఉండగా ఆయన ప్రభుత్వంలో ఒక విభాగం ఈ విధంగా బాధ్యత రాహిత్యంతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తున్న కట్టడాలను కూల్చేసి ఇన్ని ఉల్లంఘనకు పాల్పడి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టూరిజం డిపార్ట్మెంట్ కోసం కేటాయించాల్సిన నిధులు మొత్తాన్ని కూడా ఒక్క ప్రాజెక్టు మీద నిర్మాణం చేసి ఇవాళ ఒక నిరుపయోగమైన ప్రాజెక్టుగా దాన్ని మార్చేసి ఒక్క రూపాయి ప్రభుత్వానికి ఆదాయం సమకూరని పరిస్థితుల్లో దానికి బాధ్యులుగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి దాంట్లో ఇన్వాల్వ్ అయిన అధికారుల దగ్గర నుంచి నాటి టూరిజం మినిస్టర్ రోజా వరకు అందరినీ బుక్ చేయాల్సిందే. ఖచ్చితంగా ఈ విషయంలో కనుక ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోతే రేపటి రోజున ఇదే విధమైన బాధ్యత రాహిత్యంతో ప్రభుత్వానికి ప్రజలు కట్టిన పన్నుల ద్వారా సమకూరిన నిధులని దురుపయోగం చేస్తే ఏ ప్రభుత్వాలైనా సరే చట్టపరంగా చర్యలు తీసుకోవన్న ఒక సందేశం కనుక బయటికి పంపించినట్టు అవుద్ది. కాబట్టి 100% ప్రభుత్వం ఈ విషయంలో స్పందించాల్సిందే. అలాగే భారతి గారు మాత్రం జగన్మోహన్ రెడ్డికి దండం పెట్టుకున్నట్టే, నన్ను కాపాడేవు నాయనా, నువ్వు ఓడిపోయి నువ్వు కానీ గెలిచున్నట్టయితే ఆ సీలింగ్ ఏదో నానెత్తిన పడి ఉండేది, లేనిపోయింది నాకు ప్రమాదం జరగకుండా నిన్ను ప్రజలు ఓడించి నన్ను కాపాడారని చెప్పుకోవాలి.